ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈ రోజు తిథి చైత్ర శుద్ధ పంచమి, నక్షత్రం కృతిక, రాత్రి 11:58 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శని రవి మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కువగా మీరు ప్రయాసకు గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ సంతానం ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యము, వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రుపీడ ఎక్కువగా ఉండటము, అలాగే బంధు జనుల వలన కూడా అవమానాలు నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తులపైన ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు ఆశించినట్టుగానే మెరుగైన ఫలితాలు లభించడంతో పాటు ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు గౌరవ మర్యాదలు పెరగటం, అలాగే ఆస్తుల పరంగా మీ పేరు పైన ఆస్తులు సమకూరటం లాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు కోరిన విధంగా మీ జీవితం ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయాసకి గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా గోచరిస్తున్నాయి. నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీరు గనక చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. మీ సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల గురించి కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో హఠాత్తుగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి మార్పులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం పెద్దగా మార్పులు లేకపోయినా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా ఆర్థిక స్థిరత్వం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా
మీకు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి మాత్రం ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం లేదా ఏదో ఒక విషయంలో మీకు ఇబ్బందులు లాంటివి కలగటం అనేది మాత్రం గోచరిస్తోంది. కాబట్టి కర్కాటక రాశి వారు అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఎక్కువగా వీరు దైవ చింతన అలాగే ఆధ్యాత్మిక భావన కలిగి ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు మీ యొక్క బంధుమిత్రులతోటి కూడా మీరు సమయం గడపటము, విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటము, అనుకున్న విధంగా ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతుంటాయి. అయితే ముఖ్యంగా సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సంతానము వారికి సంబంధించిన విషయాల వైపు ఎక్కువగా మీరు శ్రద్ధని ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీ పంచమి సందర్భంగా శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వలన మీకు కలుగుతున్న ఆర్థిక పరమైన అవరోధాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటంతో పాటు వీరు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో మాత్రం ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా భాగస్వామ్యం వలన లాభం కోసం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలకి సంతానం వలన వీరికి ఆనందం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేకించి వీరికి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. స్థిరాస్తులపైన వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కన్యారాశి వారు ఈ రోజు లక్ష్మీ పంచమి సందర్భంగా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం అలాగే అమ్మవారికి పరమాన్నం నివేదన చేయటం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అనేది గోచరిస్తోంది. అలాగే మీ ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు కూడా కలిగే అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మాట విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఆశించినట్టుగా అనుకుంటున్నట్టుగా పనులు పూర్తి కావట్లేదనే భావన, నిరాశ రెండూ కూడా మీలో గోచరిస్తూ ఉంటాయి. ఇక స్త్రీలకి సంబంధించి మాత్రం ప్రత్యేకించి మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటు స్థిరాస్తుల గురించి కూడా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్న వారికి మాత్రం ఇక్కడ మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు సోమవారంతో కూడిన లక్ష్మీ పంచమి సందర్భంగా ఐశ్వర్యకారకుడైన ఈశ్వరుణ్ణి బిల్వదళాలతోటి పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానానికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మీరు కోరిన విధంగా మీ జీవితం అనేది ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి.
వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరగటం, అలాగే మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, అలాగే ముఖ్యంగా మీరు గనక ఎటువంటి స్థిరాస్తులపైన పెట్టుబడులు పెడుతున్నా అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు సోమవారంతో కూడిన లక్ష్మీ పంచమి సందర్భంగా ధనలక్ష్మి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. హఠాత్తుగా మార్పులు చేర్పులు కలగటం వలన మీరు ఆనందానికి గురవుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత అనేది గోచరిస్తోంది. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి హఠాత్తుగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు సోమవారంతో కూడిన లక్ష్మీ పంచమి సందర్భంగా అష్టలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ హఠాత్తుగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలుంటాయి. వ్యాపారస్తులకి చేస్తున్న వ్యాపారంలో పురోగతి లేకపోవటం, నూతన వ్యాపారం వలన అభివృద్ధి కలగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగానికి సంబంధించి ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి వారు అనుకున్న విధంగా పరీక్షలు రాయడానికి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి వీరికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉంటాయి. స్థానచలనం, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. తగిన జాగ్రత్త కనుక పాటించకపోతే పెట్టుబడులలో నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సోమవారంతో కూడిన లక్ష్మీ పంచమి సందర్భంగా దేవీ ఖడ్గమాల చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం నెమ్మదిగా మార్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి మాత్రం ఇంకా మార్పులు చేర్పుల కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీంతోపాటు నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాల కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న కోర్టు విషయాలలో కూడా మీకు జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సోమవారంతో కూడిన లక్ష్మీ పంచమి సందర్భంగా లలితా సహస్రనామాలు చదవటం వినటం, అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి పూజించటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు విషయాలలో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా అనుకున్న పనులు నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పేరు ప్రఖ్యాతులు లభించడం, అలాగే స్థానచలనము, బదిలీలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అనుకుంటున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే శ్రమకు తగిన ఫలితం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి ప్రతి విషయంలోనూ అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీనరాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారంతో కూడిన లక్ష్మీ పంచమి సందర్భంగా పరమేశ్వరుని అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి కలగాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు లక్ష్మీ పంచమి, నాగపంచమి. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి. లక్ష్మీ పంచమి సందర్భంగా గృహంలో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసిన, లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించిన లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీ పంచమి సందర్భంగా ఈరోజు శ్రీ సూక్తము లేదా కనకధారా స్తోత్రము పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తామర ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేయటం, లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు నాగపంచమి. దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆవు పాలతో నాగదేవతల విగ్రహాలకు అభిషేకం చేయటం, నాగదేవతల విగ్రహాల దగ్గర చిమ్మిలి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నారాయణమూర్తి, అమ్మవారు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే ప్రతిజ్ఞ కూడా ఇద్దరిది ఒకటే. ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు. ఇద్దరిది అలంకార ప్రియత్వం. ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. అందుకే ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు ఆయన. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తాను. నన్ను ఒక ఆకారంతో చూడకుండా ఉండలేని పరితపించినటువంటి మహాభాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొంది వస్తానంటాడు. అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవి భాగవతంలో. ఎప్పుడెప్పుడు పరమ సాధు పురుషులైనటువంటి వాళ్ళు నన్ను దర్శనం చెయ్యాలనుకుంటారో అప్పుడప్పుడు వాళ్ళ కోరిక తీర్చడానికి ఒక రూపంతో వస్తానంటూ ఉంటుంది. అంతే తప్ప అది నిజంగా అలా రంగులని కాదు. అందుకే నారాయణ నారాయణి ఇద్దరు చేసే పనులు ఒక్కలా ఉంటాయి. కాబట్టి ఇద్దరూ ధర్మాన్ని కాపాడతారు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ భక్తుల్ని కాపాడతారు. అందుకే ఆయన నలుపు, ఆవిడ నలుపు. నారాయణ నారాయణి అన్నా చెల్లెలు. అందుకని అమ్మవారు నల్లగా ఉంటుంది. అందుకే పుట్టగానే హిమవంతుడికి కూతురు పుట్టింది అనగానే నారదుడు వెళ్ళాడు. పేరు పెట్టండి మహాశయ ఈ పిల్లకన్నారు. ఆయన చూశాడు, నల్ల పిల్ల కాళీ అన్నాడు. కాళీ అంటే నల్లగా ఉండే పిల్ల అని దాని అర్థం. కాళీ, శంకరుడు ఏదో నల్లగా ఉంటుందని కాదు, పరమ ప్రేమతో కాళీ కాళీ అని పిలుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఎందుకు ఆయనకి పాపం మా స్వామికి అసలు అలాంటి లక్షణాలు లేవు, దేవతా కార్యం ఒకటి జరగవలసి ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, తన చెయ్యి ఇలా పెట్టాడు, అమ్మవారు చెయ్యి పక్కనెట్టింది. ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు, ఓసారి ఇలా చూసుకున్నాడు, ఓసారి ఇలా చూశాడు అన్నాడు. తెల్లటి వాణ్ణి నల్లటి పిల్ల అని ఓ దొంగ నవ్వు నవ్వి కాళీ అన్నాడు. ఆవిడంది, ఎంత మాట అన్నారు స్వామి అంటే, మీకు తగిన దానను కాననేగా మీ ఉద్దేశ్యం, మీ తెలుపుకు తగిన తెలుపు నాది కాదు, మీరు తెల్లటి వారు నేను నల్లటి దాన్ని అని కాదు మీ ఉద్దేశ్యం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం
హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకరులు. నిజ తపఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు. నీకు తగిన దానను ఒక చిన్న విషయంలోనైనా నేను కానన్న మాట నేను భరించలేదు. నువ్వు నన్ను నల్లగా ఉన్నానని కాళీ అన్నావు, నాకు ఆ మాట బాధేసింది. రోజు పిలిచినట్టు పిలవలా, ఇలా చూసుకున్నావు, అలా చూసావు, ఇలా చూసుకున్నావు, ఇలా చూసావు, కాళీ అన్నావు, దొంగ నవ్వు నవ్వావు. అంటే నేను నల్ల పిల్లలని నీ ఉద్దేశం. నేను కూడా తపస్సు చేసి మీతో సమానమైన వర్ణాన్ని పొందుతాను, నన్ను అనుమతించండి. ఆయన తెల్లబోయి అన్నాడు, ఏమిటి ఏదో సరదాగా నేను రోజు అన్నట్టుగా కాకుండా కాళీ అన్నాను, అనే ముందు ఒకసారి ఇలా చూసుకుని అలా చూశాను, అందుకే తపస్సు చేసి ఏకంగా ఈ రంగు వదిలి కొత్త రంగు పొందుతావా, అలా అనుకోకు కాళీ, కూర్చో అన్నాడు. అబ్బెబ్బే ఇదేం కుదరదు, మీకు తగిన దానను నేను ఒక్క చిన్న విషయంలోనైనా కానన్న భావన నేను భరించలేను, కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేసి వస్తాను, నన్ను అనుమతించండి. శుభం భూయాత్, వెళ్ళిరా అన్నాడు. ఆవిడ బయలుదేరింది.